సైకో అనే పేరు వినబడితేనే ఒక్కసారి ఒళ్ళంతా గగ్గురు పొడిచినట్టు అవుతుంది. ఇక సైకో మన దగ్గరికి వెళ్ళి పోయినా, మనతోని మాట్లాడదామని వచ్చినా, లేకుంటే ఎవరితోనైనా మాట్లాడాలని చూసినా ఆయనతో మన దగ్గరికే వచ్చి నిలబడ్డా ఎట్లుంటుంది ముచ్చట? ఒక్కటంటే ఒక్కటే సెకండ్లా ఆడికెళ్ళి పోతారు. దాదాపు గంట సేపు ఆ సైకోను గుర్తుకు తెచ్చుకొని తొత్తర చేస్తారు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే, అగో అగో ఓ అన్నా ఆగు ఆగు, అంత పెద్ద రాయితోని కొట్టకు. అబ్బర బిడ్డ, వలేసి పట్టనే పట్టిండ్రు పో. అరే వాళ్ళతోని గమ్మిందే గాక కయ్యం కొడుతున్నారు. ఈ అన్నైతే ఏకంగా ఎగిరి తన్ని మరి ఐఫోన్ పగలగొట్టుకున్నాడు. ఇంతగనం కోపమేంది? పోలీసులు ఆఫీసర్లు ఇంతగనం ఎందుకు హైరాణ అయ్యిండ్రు? అసలు ఏమైంది? ఈ మనిషిని ఇంతమంది తరిమి కొట్టి లాక్కబోతున్నారు అంటే చాలా భయపడే చేసిండ్రులా. ఈ మనిషి ఒక చేతుల కర్ర ఒక చేతుల కత్తి పట్టుకొని కనపడ్డోళ్ళందరినీ పొడుచుకుంటా కర్రతోని కొడితే ఒకరు విడిచిండ్రట. ముగ్గురికి బగ్గ దెబ్బలు తాకినాయట. అంతే. ఇదంతా చూసిన జనాలు కోపం తెచ్చుకొని ఇట్లా ఎమ్మటి వాడి వలేసి పట్టి పోలీసులకు అప్పచెప్పిండ్రు. తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలా కపిలతీర్థం రోడ్డులా అయ్యింది ఇదంతా. తమిళనాడు రాష్ట్రం మనిషి అని అంటున్నారు. కానీ చూడుండ్రి, 5 నిమిషాలల్లనే ఎట్లా ఆగం పట్టించిండో. అసలు వీళ్ళిద్దరికి కనీస పరిచయాలు కూడా లేవు. కానీ అన్యాలంగా ఈ మనిషి చేతిలా ఒకలి ప్రాణాలు పోయినాయి.